కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి నుంచి పనిచేసిన ప్రతి కార్యకర్తని లోకేష్ గారి నేతృత్వంలో గుర్తించి గౌరవించడం జరుగుతూ ఉంది. పదవులు అనేవి ఆలస్యమైనా అందరికీ అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చీకటి రోజులు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజానీకానికి దాపరించకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వడివడిగా ముందుకు నడిచినటువంటి రాష్ట్రం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి ఈ రోజున మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడానికి ఈ సంవత్సరాలు సరిపోయింది. ఇలా అటువంటి పరిస్థితుల్లో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి నిర్మాణం మళ్ళా ఈ రోజు పట్టాలెక్కింది. ఇలా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లోకేష్ గారి నాయకత్వంలో ఇలా పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి సర్కార్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని